నమస్తే అండి. ఇప్పుడు మనం ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా అంటే ఐటీపీ అనే జబ్బులో స్టీరాయిడ్స్ ఎన్ని రోజుల వరకు మనం సేఫ్గా వాడగలము అన్న దాని గురించి మాట్లాడదాము. మనకి ఐటీపీ అనే జబ్బులో మనకి స్టీరాయిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో చాలా క్విక్గా మనకి ప్లేట్లెట్ పెరిగే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అందులో ఇంపార్టెంట్ ఆప్షన్ స్టీరాయిడ్స్. దీంట్లో రకరకాలు ఉంటాయి. డెక్సామెథాజోన్ అని, మిథైల్ ప్రెడ్నిసలోన్ అని, ఓమ్నోకాటిల్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఏది యూజ్ చేసినా కానీ యూజువల్గా వీటిని మనం 1.5 to 2 monthsలో ఇది స్టాప్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇవి 2 months కంటే ఎక్కువగా వాడకూడదు. ఒకవేళ 2 months కంటే ఎక్కువగా వాడాల్సి వచ్చింది అంటే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోవాలి. స్టీరాయిడ్ స్పేరింగ్ మెడికేషన్స్ చూసుకోవాలి. మరి ఇది ఎక్కువ రోజులు వాడితే ఇలా ఏమవుతుంది అంటే మన బాడీలో షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, చెంపలు వస్తాయి, ఒళ్ళు వస్తుంది, బరువు పెరుగుతాము, విపరీతంగా ఆకలి పెరుగుతుంది, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, స్కిన్ వీక్ అయిపోతుంది, మజిల్స్ వీక్ అయిపోతుంది. చాలా సంవత్సరాలు వాడితే కళ్ళల్లో కంటిపూత అంటాం, క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా స్టీరాయిడ్స్తో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకోసం వీలైనంత వరకు వీటిని వితిన్ 1.5 to 2 monthsలో స్టాప్ చేసే ప్రయత్నం చేస్తాము.